డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ENT కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈరోజు మనం చాలామంది అడిగే క్వశ్చన్స్, వాళ్ళ డౌట్స్ గురించి డిస్కస్ చేద్దాం. మేడం, నా పేరు బాలు. నాకు చెవిలో పురుగు పోయింది. నేను చెవిలో బాగా దూది పుల్లలు పెట్టి అన్నాను. అప్పటి నుంచి చెవి పెయిన్గా ఉంది. సో దానికి డ్రాప్స్ చెప్పండి. సో ఎప్పుడైతే ఇట్లా చెవి లోపల ఏదన్నా ఉంది అని, లేకపోతే చెవిలో ఏదో డిస్కంఫర్ట్గా అనిపిస్తుంది అని, ఇయర్ బడ్స్ ఎక్కువ ఎప్పుడైతే వాడతారో, ఈ దూది పుల్లలు ఎక్కువైతే వాడతారో, అప్పుడు చెవి లోపల ఉన్న చర్మం చాలా సెన్సిటివ్గా ఉంటుంది. కాబట్టి ఆ చర్మం చాలా వాచి దాని నుంచి ఇన్ఫెక్షన్ వచ్చి, ఆ వాపు నుంచి ఇన్ఫెక్షన్ నుంచి పెయిన్ రావడం, అక్కడి నుంచి చెవిలో నుంచి నీరులాగా కారటం, చీమ్లాగా కారటం కూడా జరుగుతూ ఉంటుంది. సో అందుకనే ఎప్పుడైనా ఇబ్బందిగా ఉన్నా కూడా ఎక్కువ ఇయర్ బడ్ పెట్టి చాలా విగరస్గా ఎక్కువ మెడల్ చేయకూడదు. ఈవెన్ ఇన్ కేస్ చెవిలో ఏదైనా దురదగా అనిపించినా చాలా సాఫ్ట్ క్లాత్, ఏదైనా కాటన్ క్లాత్ ఏదైనా తీసుకుని అది ఫోల్డ్ చేసి చిన్నగా జెంటల్గా చెవి లోపల క్లీన్ చేసుకోవటం చేస్తూ ఉండాలి. ఈ ఇయర్ బడ్స్ చాలా హార్డ్గా ఉంటాయి కాబట్టి వాటితోటి చెవి లోపల మెడల్ చేయకూడదు. చేసినా చాలా జెంటిల్గా చేయాలి. ఎప్పుడైతే దాంతో చాలా ఎక్కువగా మెడల్ చేస్తారో అప్పుడు చెవి లోపల స్కిన్ అనేది చాలా వాచిపోయి దాని నుంచి ఇలా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే ఇలా ఇన్ఫెక్టివ్గా మారుతుందో అది, అప్పుడు దానికి యాంటీబయాటిక్ వాడాల్సిన అవసరం ఉంటుంది, టాబ్లెట్ రూపంలో. అలానే చెవి లోపల యాంటీబయాటిక్ డ్రాప్స్, సమ్ టైమ్స్ ఈ యాంటీబయాటిక్ డ్రాప్స్తో పాటుగా స్టిరాయిడ్ డ్రాప్ కూడా వేయాల్సిన అవసరం ఉంటుంది. లోపల చాలా వాచి ఉంటే కనుక ఆ వాపు తగ్గడం కోసం మనము ఈ యాంటీబయాటిక్తో పాటు కొంచెం స్టిరాయిడ్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇన్ కేస్ ఎప్పుడైతే చెవి లోపల ఈ వాపుతో పాటు ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే కనుక మళ్ళీ కంపల్సరీగా యాంటీ ఫంగల్ డ్రాప్స్ వాడాలి. దాంట్లో స్టిరాయిడ్ డ్రాప్స్ అస్సలు వాడకూడదు. సో ఈ డ్రాప్స్ టాబ్లెట్స్తో పాటుగా ఏదన్నా పెయిన్ కిల్లర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్ కూడా వాడితే కనుక చెవి ఇన్ఫెక్షన్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది.